నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. మరి ఇదైతే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. టేస్ట్ అయితే మనకు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మసాలా రైస్లు ఏదైనా లైక్ ఫ్రైడ్ రైస్ లాంటి వాటిల్లోకి లేదా చపాతీ, పుల్కా, బటర్ నాన్స్ వీటిల్లోకి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఇస్తే వచ్చే టేస్ట్ అయితే ఈ కర్రీలో వస్తుంది. మరొకసారి అయితే ఈ విధంగా గ్రేవీ ప్రిపేర్ చేసుకొని ట్రై చేసి చూడండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ గ్రేవీ అయితే. నేనైతే ఇందులోకి వేసిన వెజిటబుల్స్ అవన్నీ కూడా వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ వెజిటబుల్ కర్రీ కోసం అండి నేను ఇక్కడ మిక్స్డ్ వెజిటబుల్గా క్యాలీఫ్లవర్, అలాగే బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను ఇందులో గ్రేవీ కోసం అయితే ఉల్లిపాయలు 3 వరకు ఇలా నిలువుగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా బిర్యానీకి వేయించుకుంటాం కదా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలా వేయించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు వేయించుకోబోతున్నాను. ఇప్పుడు దాంట్లోకే జీడిపప్పు కూడా కలిపి పేస్ట్ చేసుకుంటున్నాను. మిగిలిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమేమి వేస్తున్నానో వీడియో చేస్తూ చెప్తాను నేను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ముందుగా ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను. ఇక్కడ ఉల్లిపాయలన్నీ వేయించుకోవడం కోసం ఆయిల్ తీసుకుంటున్నాను నేను. 3 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ ఆయిల్లో వేసి వేయించుకుంటున్నాను. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ ఉల్లిపాయల కలర్ మారే వరకు వేయించుకోవాలి. ముందుగా 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకుంటున్నాను. దగ్గరుండి వేయించుకోవాలండి, మాడిపోకూడదు. ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మీకు వేయించుకున్న ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ప్యాకెట్ బయట దొరుకుతుంది కాబట్టి అవి తెచ్చుకున్నా పర్వాలేదు. ఇక్కడ చూడండి 2-3 నిమిషాల తర్వాత ఉల్లిపాయలంతా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. వీటన్నిటిని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నానండి. వెజిటబుల్స్ లైట్గా వేయించుకోవాలి. గ్రేవీలోనే ఉడికిపోతాయి, కానీ ముందుగా వేయించి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి క్యారెట్, బీన్స్ వేసేసుకుంటున్నాను. ముందు లో ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు వేయించుకుంటున్నానండి వీటిని. ఇప్పుడు వీటితో పాటుగా క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకుంటున్నాను. అన్నీ కలిపి కొంచెంగా సాల్ట్ వేసి మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ ఈ ముక్కలకి తగినట్లుగా వేస్తున్నానండి సాల్ట్ అయితే. ఇప్పుడు నేను 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచడం వలన మనకి పచ్చి వాసన కూడా పోతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడైతే మూత తీస్తున్నాను నేను. ముక్కలన్నీ 75% పైన ఉడికిపోయినాయండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టేస్తున్నాను. వేరే పాన్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి వేరే పాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నానండి, 3 టేబుల్ స్పూన్స్ వరకు. మీరు ఆయిల్తో కలిపి బటర్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ ఆయిల్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి హీట్ అవనిస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇక్కడ నేను ఉల్లిపాయలు, అలాగే జీడిపప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి, మొత్తం కూడా పేస్ట్గా. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఒక యాలక్కాయ, దాల్చిన చెక్క 1 ఇంచ్ ముక్క, అలాగే 4-5 లవంగాలు వేస్తున్నాను. దీంతో పాటుగానే మధ్యలోకి కట్ చేసిన పచ్చిమిరపకాయలు 3, బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను మధ్యలోకి కట్ చేసి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి నేను టమాటో ప్యూరీ వేసేసుకుంటున్నాను.
అలాగే ఇందులోనే టమాటో ప్యూరీ వేసేసిన తర్వాత కొద్దిగా కలిపేసేసి 2 నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తున్నాను. ఇక్కడ చూడండి టమాటో మనకి రోలింగ్ బాయిలింగ్ అయినట్లుగా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కాజు పేస్ట్ని ఇందులోకి వేసేసుకుంటున్నాను. తాలింపులో మొత్తం కూడా కలిపేసిన తర్వాత ఇందులోనే పసుపు అలాగే కారం కూడా వేసేసుకుంటున్నాను. దీంతో పాటుగా ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను. 2 నిమిషాల పాటు ఈ పేస్ట్ అంతా వేగనిస్తున్నాను ఇలాగే ఉంచి. ఇందులోనే కొంచెం కసూరి మేతి పౌడర్ లాగా చేసి వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఫ్రోజన్ పచ్చి బఠానీ. మీ దగ్గర పచ్చి బఠానీ లేకపోతే ఫ్రోజన్ బఠానీనైనా కూడా వాడచ్చు. మిక్సీ జార్లోకి వేసి వాటర్ ఇందులోకి వేసాను. అలాగే ఇంకో కప్ వాటర్ కూడా ఇందులో కలుపుతున్నాను. క్యాప్సికమ్ 50% వరకు ఉడికిన తర్వాత నేను వేయించి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేస్తాను. మూత పెట్టేస్తున్నాను. మూత తీసేస్తున్నాను. ఇక్కడ నేను స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేశాను. ఒకసారి వెజిటబుల్స్ అన్నీ కలిపిన తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ముక్కలు కూడా ఇందులో కలిపేస్తున్నాను. వేయించి పెట్టిన క్యాలీఫ్లవర్ అలాగే బీన్స్, క్యారెట్ ముక్కల్ని ఇందులోకి వేసేస్తున్నాను. కలిపిన తర్వాత ముక్కల్లో మాత్రమే వేసాను సాల్ట్. ఇప్పుడు గ్రేవీలో అసలు సాల్టే వేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాను రుచికి తగినట్లుగా. మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచి 10 నిమిషాల పాటు ఉంచుతున్నానండి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ నేను చూడండి వేసిన గ్రేవీ కూడా చిక్కబడిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇందులోకి 1 స్పూన్ వరకు బటర్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే తాలింపు వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు. నేను అప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. అలాగే కొంచెంగా కొత్తిమీర చల్లేస్తున్నాను. మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉంచుతున్నాను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత. బటర్ ఈ లోపల ఈ వేడికే కరిగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. 5 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చాలు మంచి గుమాయించే వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇదైతే మనకి రైస్, చపాతీ, పుల్కా అలాగే బటర్ నాన్ పరోటాల్లోకి, అంతేకాదు జీరా రైస్, కొబ్బరన్నం అలాగే తాలింపు రైస్ ఏదైనా సరే ఇది సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.